నిన్న తిరుపతి రెడ్డి గారిని కలిస్తే ఆయన కొంత దురుసుతనము అహంకార భావం కనబడి మా అన్న మీద మా మీద అనేక సెక్షన్ల కింద కేసులు బుక్ 2 నెలల పాటు ఎల్లయ్య గొంగడి వేసింత ఉన్నది అనేటటువంటిది కనబడతా ఉన్నది. ఈ ప్రాంత బిడ్డలము, ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకుంటున్నాము. రేపటి తరం బాగుపడాలి, రేపటి తరానికి విద్యా వ్యవస్థ అందాలి. ఆ లగచెరలో డెవలప్మెంట్ చేయడానికి కారణం ఏంది? అక్కడ లాఠీ చార్జ్ జరగడమే ఉద్దేశమా, లేకపోతే అక్కడ ప్రజలు చైతన్యం ఉన్నారని అర్థమైందా మీకు? లేకపోతే ఆ ప్రాంతం ఎందుకు కోరుకుంటున్నారు? కొడంగల్ ఎందుకు ఎడారిగా మారాలని కోరుకుంటున్నారు? జై బోలో కొడంగల్లు జనగర్జనల జడివాన. నమస్తే. ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా కొడంగల్ మండల కేంద్రంలో అయితే ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయితే పూర్తిగా వస్తున్నది. ఈ 2 సంవత్సరాల కాలంలో స్థానికంగా సీఎం రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కావడంతో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని ఒకవైపు, లేదు అభివృద్ధి పేరుతో 100 కోట్లు సామాన్య జనాన్ని దోచుకుంటున్నారని చెప్పేసి, అది భూ ఆక్రమణ నుంచి కావచ్చు, అనేక విధాలుగా ఒక మెడికల్ కాలేజ్ అని చెప్పేసి, సో దానికి సంబంధించిన కాంపెన్సేషన్ విషయంలో కరెక్ట్ ఇవ్వకుండా సామాన్య జనాన్ని అనేక విధాలుగా ఇబ్బందులకు గురిపెడుతున్నారని చెప్పేసి మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారులు, అదేవిధంగా ప్రజాగలాన్ని వాళ్ళ సొంత గలంగా భావించి, ప్రజా సమస్యలని వాళ్ళ సమస్యలుగా భావించి నిత్యం అధికార పార్టీతో కొట్లాడుతూ ప్రజా సమస్యల కోసం మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారులైన ప్రస్తుత స్థానికంగా సో నిత్యం ప్రజల కోసం కొట్లాడుతున్న శ్రీనివాస్, అదేవిధంగా మాసయ్య గారు, అదేవిధంగా వెంకటయ్య గారు, సో వీరైతే మనతో ఉన్నారు. వారి మాటల్లోనే వీటన్నిటి గురించి స్థానికంగా అసలు వాస్తవంగా ఏం జరుగుతున్నదని కొడంగల్కి మనం రావడం జరిగింది. సో వారి మాటల్లోనే వీటన్నిటి గురించి ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. సో చెప్పండి అన్న, ఎక్కడి నుంచి అసలు మీరు పొలిటికల్గా అసలు నిజంగా మీరు ఏదైనా పార్టీకి సపోర్ట్గా ఉన్నారా, లేకపోతే ప్రజల కోసమే ప్రజా సమస్యల పట్ల మీ యొక్క గొంతులు లేవనెత్తుతున్నారా? ఏంటిది అసలు వాస్తవంగా ఏం జరుగుతుంది? మీరు ఎప్పటి నుంచి మీరు సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి ఇవన్నిటికీ? ముఖ్యంగా కొడంగల్ పుర ప్రముఖులకు, వ్యాపారస్తులకు, అదేవిధంగా వివిధ పార్టీ ప్రజా సంఘాలు, యువజన సంఘాలు అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, ఈరోజు మన నిప్పు కనుక అనేటటువంటి న్యూస్ ఛానల్ నుండి ఇచ్చేసినటువంటి మిత్రుడు శ్రీకాంత్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ మిత్రుడు సూర్యనాయక్ LHPS, అదేవిధంగా కవి గాయకులు మాసా వెంకటయ్య గారు. ఇక్కడ నేను ముఖ్యంగా నా యొక్క ఉద్యమ ప్రస్థానం ఎక్కడి నుండి స్టార్ట్ అయిందంటే, మేము 2007 నుండి ఒక విద్యార్థి ఉద్యమం నుండి నేను అసలు ఈ ఉద్యమాల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో మేము కీలకంగా, తెలంగాణ ఉద్యమంలో మేము విమలక్కతో, తెలంగాణ ప్రజాగాయని విమలక్క గారితో కలిసి పనిచేయడం, అదేవిధంగా నేను ఉస్మానియా యూనివర్సిటీలో MA తెలుగు, MA పొలిటికల్ సైన్స్ 2 PGలు, అదేవిధంగా B.Ed, D.Ed చదువుకున్న తర్వాత ఆ రోజు నుండి నేను ఈ రోజు వరకు విద్యార్థి సంఘాల్లో పనిచేసినాం. అదేవిధంగా తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేసి కొన్ని MR ప్రాపర్టీ కావచ్చు, ల్యాండ్ వేల్స్ లాంటి పెద్ద సీమాంధ్ర పెట్టుబడిదారుల యొక్క ఆస్తులు కొల్లగొడితే తెలంగాణ వస్తుంది. తెలంగాణలో ఈరోజు మన చదువులు పాడవుతున్నాయి, ఈరోజు మన విద్యార్థుల చదువులు పాడవుతున్నాయి. కాబట్టి ఇది కావాల్సింది. సీమాంధ్ర పెట్టుబడిదారులు ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నారు, ఆ లాబింగ్ చేసి తెలంగాణ ఆపుతున్నారని చెప్పి వాళ్ళ ఆస్తులపైన ఆ రోజు మేము కొల్లగొట్టి వాళ్ళ ఆస్తులపైన దాడి చేస్తే భయపడి తెలంగాణ ఇచ్చిర్రు. మేము ఆ రోజు సకల జనుల సమ్మేళనలు కావచ్చు, JACలో కావచ్చు, విద్యార్థి సంఘాల్లో కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో మేము అప్పటి నుండి పోరాటం చేసిన తర్వాత 2014 జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావం జరిగింది. ఆ జరిగిన తర్వాత అప్పటి నుండి మేము 2014లోనే అసలు కొడంగల్ ప్రాంతం లోపల, ఈ కొడంగల్ గడ్డ పైన అనేక సందర్భాల్లో ఇక్కడ బతుకమ్మలు కావచ్చు, కోలాటాలు కావచ్చు, అనేకమైనటువంటి తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ఆట పాటను మేము ఈ కొడంగల్ చౌరాస్తాలో మేము ఆ రోజు సకల జనుల సమ్మెలో అందరితో కలిసి ఇక్కడ చేసేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్న. ఆ రోజు మేము కొట్లాడితే ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పోషించింది కొడంగల్ గడ్డ. ఆ రోజు కోదండరామ కావచ్చు, విమలక్కను కావచ్చు, అందరినీ కూడా ఇక్కడ పిలిచి పెద్ద ఎత్తున ధూమ్ధాములు నిర్వహించినటువంటి చరిత్ర మాకున్నది. ఇక్కడ చేసిరని అప్పట్లో. సో మీరు ఉద్యమకాలంలో, సో ఉద్యమంలో తెలంగాణ ప్రజల పట్ల సో మీరు కూడా ఒక ఉద్యమకారంగా తెలంగాణ బిడ్డగా చేసినాక నేడు
గవర్నమెంట్ అయితే ఫామ్ అయిన తర్వాత అప్పుడు బీఆర్ఎస్ ఉండే 10 ఏళ్ళు, ప్రస్తుతం కాంగ్రెస్ ఉంది. స్థానిక సీఎం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? అసలు నేను ఇంకో విషయం చెప్పాలి. 2014లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణకు ఒక సింబల్ ఆపు ఉన్నది. ఆ రోజులో అసలు కారు గుర్తుని ప్రచారం చేసింది 2014లో పోటీ చేసి ఇప్పించింది, మా సిస్టర్ని పోటీ చేయించి మేము ఇక్కడ ఈ ప్రాంతంలో తెలంగాణ వాదాన్ని వినిపించినటువంటి చరిత్ర. ఆ తర్వాత మేము ఏం చేసినట్టు అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కొన్ని మా చదువు పట్ల, మా కొంత ఉద్యోగ పట్ల, మా కుటుంబం పట్ల కొన్ని ఆ రోజు చాలా నష్టపోయిన, అప్పటికే జీవితం మొత్తం సగం నష్టపోయి జీవితం విడిచిపెట్టి పనిచేసినాము. ఆ తర్వాత నేను ఉద్యోగ రీత్యా ఒక 10 సంవత్సరాలు వాస్తవంగా ఈ యాక్టివ్గా ఉద్యోగం పార్టీలో లేను కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏ సమస్య వచ్చినా కూడా ప్రజల కోసం కొట్లాడినటువంటి చరిత్ర మాకున్నది. ఈరోజు కొడంగల్లో మళ్ళీ తెలంగాణ ఆయన ఏ విధంగా అయితే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలించిందో మళ్ళీ ఈరోజు తెలంగాణ మేము ప్రజల పక్షాన నిలబడుతున్నాము, ప్రజల కోసం మేము ప్రజాస్వామ్య పార్టీ అని చెప్పుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మా కొడంగల్ ప్రాంతం నుండి 2009లో మేము గెలిపించినాము. 2014లో వారికి మేము అందుబాటులో ఉన్నాము. ఈ రోజు మొన్న 2019లో వాళ్ళు ఓడిపోయారు ఇక్కడ ఈ ప్రాంతం నుండి. మళ్ళీ ఈ కొడంగల్ ప్రజలు ఈరోజు ఓట్లు వేసి గెలిపిస్తే ముఖ్యమంత్రి చేసినటువంటి చరిత్ర కొడంగల్కు ఉన్నది. ఈరోజు మళ్ళీ ఏం చేసి మేము ఏమంటున్నాం అంటే కొడంగల్ను మరో కుప్పంగా మారుస్తాము, కొడంగల్ను ఒక గజ్వేల్గా మారుస్తాము, సిరిసిల్లగా మారుస్తామని చెప్పి వచ్చి మేమంతా కూడా స్వాగతించాం. కొడంగల్కు ఎమ్మెల్యే గెలిచినటువంటి ముఖ్యమంత్రి అయ్యిండు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మేము సంతోషించాము. కానీ గత 2 సంవత్సరాల కాలంలోనే కొడంగల్లో కొడంగల్ మండలం అప్పాయపల్లి గ్రామంలో మెడికల్ కళాశాల, వెటర్నరీ, నర్సింగ్ కళాశాలల కోసము భూములు ఇవ్వాలని చెప్పి వాళ్ళు హుకుం జారీ చేసిర్రు. హుకుం జారీ చేస్తే మేమంతా కూడా ఏమని అడిగాము, ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము కొట్లాడిన విషయం వాస్తవం. కానీ మేము ఎక్కడ కూడా అభివృద్ధికి వ్యతిరేకులం అని చెప్పి ఆ రోజు నుండి ఈ రోజు వరకు చెప్పాలి. మేము ఆ పేద ప్రజల పట్ల, ముఖ్యంగా కొడంగల్ మండలం అప్పాయపల్లిలో ఈ మెడికల్ కళాశాలకు తీసుకున్నటువంటి 19 సర్వే నంబర్ భూముల్లో నిరుపేద భూములు 1 ఎకరా 2 ఎకరాలు ఉన్నటువంటి పేదలు సార్. ఇక్కడ ఈ పేదల భూములు గుంజుకుంటుంటే మేము ఇలా నష్టపరిహారం ఇవ్వము. ఎందుకంటే 1000 మందికి మంచి జరిగిన ఒక్క పేదను కూడా అన్యాయం జరగద్దు అనేటటువంటి కాన్సెప్ట్ తోటి మేము కొట్లాడినాము. వాస్తవము కొట్లాడిన తర్వాత సరే అందరూ భూములు ఇచ్చేసాము. దాంట్లో కూడా అరకూర సగం కట్ చేసి అసలు భూములు లేనటువంటి, రికార్డులు లేనటువంటి వాళ్ళకు ఇక్కడ ₹1 కోటి వరకు స్కామ్ జరిగింది సార్. ఇక్కడ అధికార పక్షం నాయకుల యొక్క ప్రోద్బలంతో ఇక్కడ అధికారులు కొంతమంది కలిసి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు ఇక్కడ డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. ప్లాట్లు కూడా మనకు ఎకరాకు 10 లక్షలు ఇస్తామన్నారు, 5-6 లక్షలు ఇచ్చారు. ఎకరాకు 125 చదరపు గజాల ప్లాట్ ఇస్తామని చెప్పారు. అందులో కూడా కోత విధించారు. మీరు చూడండి, రికార్డులు కూడా చూపిస్తాం మేము అంతా కూడా. ఎందుకంటే ఆ ప్రజలు, దళితులు, పేదలు, అసలు ఇక్కడ ఉన్నటువంటి ముదిరాజు బిడ్డలు అసలు ఇల్లు లేకుండా ఊళ్ళల్లో ఇల్లు లేనటువంటి వాళ్ళు గుడిసెలు వేసుకొని ఇల్లు సంసారం వెళ్ళక రైతులు అక్కడ అదే 19 సర్వే నంబర్లో గుడిసెలు వేసుకొని బతుకుతున్నారు. వాళ్ళ కోసం ఆ పేద ప్రజలు, వాళ్ళ యొక్క గొంతు లేదు, వాళ్ళ పక్షాన నేను చదువుకున్న వ్యక్తిగా గొంతు వినిపిస్తే మా పైన కేసులు పెట్టి ఇప్పటికి కూడా మేము కేసులతోటి అలానే ఉన్నాం. ఆయన ఏం కేసులు పెట్టారు? మేమైనా ఇప్పుడు మా పొలంలోకి ఆర్ఐ కానీ అక్కడ ఉన్నటువంటి సర్వేలు మా పొలంలోకి ఎందుకు మా యొక్క పర్మిషన్ లేనిది, మా ఇష్టం లేని మీరు సర్వేలు బలవంతంగా సర్వేలు చేస్తుంటే మేము అడుగున్నాము. ఎందుకంటే మా పర్మిషన్ లేనిది, మేము ఇష్టం లేనిది ఎట్లా ఇస్తారని అనుకుంటే వాళ్ళు మా పైన 304 అంటే ఉద్యోగస్తుల పైన దాడి చేసిరని చెప్పి మా మీద దాడి చేసి ఆటంకం కల్పించారని చెప్పి కొన్ని మా అన్న మీద మా మీద అనేక సెక్షన్ల కింద కేసులు బుక్ చేసినటువంటి సందర్భం వాళ్ళకు ఉన్నది. ఎందుకంటే మేము అప్పుడే అడగాం, SC/ST అట్రాసిటీ యాక్ట్ 1980 భూములను కూడా అభివృద్ధి కోసం కదా మేము మళ్ళీ ఆలోచన చేసి మేము చదువుకున్న వ్యక్తులము అభివృద్ధిని ఎక్కడ ఆటంకం కాలేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 68 మండలాలలో అప్పటి కొడంగల్ మండలం అనేది చాలా వెనుకబడిన ప్రాంతము. ఈ ప్రాంతంలో ప్రజలు వలస జీవులుగా కొనసాగుతూ ఉన్నారు. మహారాష్ట్ర కానీ, బొంబాయి కానీ, పూణే లాంటి ఇతర ప్రాంతాలకు వెళుతూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క జీవనోపాధి కొరకు ఇక్కడ ఈ కొడంగల్ నియోజకవర్గంలో కృషి చేయాలనే ఉద్దేశంతో మేము గత 10-15 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తూ ఉన్నాము. కావున అక్కడ మా హైదరాబాద్ కావచ్చు, పరిగి ప్రాంతం కావచ్చు, అక్కడ చెవెళ్ళ ఇతర ప్రాంతాలకు మేము ఉద్యమాలు చేస్తూ ఉంటే, మలిదశ ఉద్యమం ప్రారంభం అక్కడ కొనసాగిస్తూ ఉంటే మన స్థానికంగా ఉన్నటువంటి కొడంగల్లో మనం చేయకపోవడం చాలా బాధాకరం. కాబట్టి మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది. అయితే వాస్తవానికి ఇక్కడ పాలకులు ఎవరైతే ఉన్నారో 15-20 సంవత్సరాల నుంచి వాళ్ళు స్థానికంగా ఉంటూ ఇక్కడ అభివృద్ధి చెందలేదు. కాబట్టి ఈయన ఎవరైతే ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మన కొడంగల్ నియోజకవర్గం 2009లో రావడం వలన ఆయన
ఆయన వాక్చాతుర్యం కానీ ఆయన చేసినటువంటి యాక్టివిటీని చూసి కానీ ఇక్కడ ప్రాంతానికి డెవలప్మెంట్ చేస్తాడు, ఆయనను సీఎంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఈ స్థానిక ప్రజలందరూ ఆయనను ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిపించడం జరిగింది. ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఆయన ఈ కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి చెందుతుంది, విద్యా ఉద్యోగ రంగాలలో ఆయన ముందుకు తీసుకెళ్తారనే ఉద్దేశంతో ఇక్కడ పేద ప్రజలు, బడుగు బలహీన ప్రజలు ఆశ చూసి ఆయన ఏమంటాడంటే, ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి అనువైన ప్రాంతం ఉన్నది కాబట్టి ఇక్కడ చాలా మంది పేదలు వెనుకబడి ఉన్నారు, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు, అభివృద్ధి పరంగా వెనుకబడి ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి నిధులు నియామకాల్లో చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి వీళ్ళని అభివృద్ధి చేయడానికి నేను కృషి చేస్తా అని చెప్పి నేను ఈ ప్రాంతం నుంచి నేను సీఎంగా అంటే ఇక్కడ నుంచి నేను గెలిపించినట్లయితే ఈ ప్రాంతం నుంచి మాకు సీఎంగా గెలిపిస్తే ఈ కొడంగల్ని డెవలప్మెంట్ చేస్తారని చెప్పడం వలన 2023లో ఈయనను సీఎంగా ఈ ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఆయన గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత ఏమైందంటే ఇక్కడ స్థానిక ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి ఆయన అనేక పథకాలు మేము చేస్తాం అది ఇది అని చెప్పినంత మాత్రాన ఆ అభివృద్ధి పనులని చెప్పడమే తప్ప ఇప్పుడు నీళ్లు రాలేదు. ఇక్కడ దాదాపు నారాయణపేటకు లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఇక్కడ కొడంగల్ నుంచి వాటర్ రావడం, అది డెవలప్మెంట్ అనేది చేస్తా అన్నాడు. అదేవిధంగా స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి అప్పాయపల్లి శివార్లో ఉన్నటువంటి 75 ఎకరాలను సేకరణ చేసి ఇక్కడ స్థానికంగా ఆయన శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. ఆ శంకుస్థాపన చేసినటువంటి కాలేజీ వెటనరీ కావచ్చు, అదేవిధంగా అగ్రికల్చర్ కాలేజీలు కావచ్చు, అనేక ఇక్కడ శంకుస్థాపన చేసి ఇక్కడ అనువైన ప్రదేశం కాబట్టి ఇక్కడే చేస్తామని చెప్పినాక తర్వాత ఇక్కడ నుంచి ఒక వారం 15 రోజుల తర్వాత అక్కడ ఏదైతే లేబర్స్కు సంబంధించినటువంటి వాళ్లకు అక్కడ స్థిర నివాసం చేయడం కోసమని అక్కడ ప్రదేశానికి కొన్ని సిస్టమేటిక్గా ఇచ్చేసి అక్కడ పనులు ప్రారంభించిన తర్వాత మళ్ళీ 15-20 రోజుల తర్వాత ఇక్కడ నుంచి తరలిస్తున్నట్టు వార్త వచ్చింది. అదేవిధంగా పాత కొడంగల్ దగ్గర సమీకృత గురుకులాల గురించి ఏర్పాటు చేస్తామని అక్కడ కూడా చెప్పారు. కానీ అక్కడ కూడా ఏదైతే సీకులు కానీ అక్కడ ఉన్నటువంటి సిమెంట్ కానీ ఇసుక కానీ రవ్వలు కానీ అటువంటి వాటిని తరలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యావంతులు మేధావులు ఆయన సీఎం దగ్గరికి అపాయింట్మెంట్ ఇస్తే మేము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యా హబ్బుగా ఏర్పాటు చేస్తున్నా, ఆ విద్యా హబ్బును ఏర్పాటు చేస్తున్నట్టు వాటిని తరలిస్తున్నారు కాబట్టి ఆ తరలించే వాటిని మేము ఇక్కడే చేయాలి, ఇక్కడనే ప్రారంభించాలి, ఎక్కడైతే స్థానికంగా శంకుస్థాపన చేసారో అక్కడే ప్రారంభించాలనే ఉద్దేశంతో ఒక కేడీపీ జేఏసీగా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని 18 రోజులుగా నిరంతరం మేము కార్యాచరణ జరుగుతూనే ఉన్నది. బైక్ ర్యాలీ కానీ, అదేవిధంగా అర్ధనగ్నంగా ప్రదర్శన కానీ, అదేవిధంగా కొడంగల్ను బంధు పిలిపించడం కానీ, అనేక ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ, అదేవిధంగా కిరాణం షాపు కానీ, అట్లాంటివి ఈ హాస్పిటల్కి సంబంధించిన పేషెంట్లు కానీ చాలామంది అప్పుడు పాల్గొన్నారు. కానీ ఇక్కడ ఈ హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలు కానీ వెటనరీ కాలేజీలు కానీ పెట్టడం వలన మాకు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎవరైతే పేదలు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారో అభివృద్ధి చెందుతారు, వ్యాపారం అనేది డెవలప్ అవుతుంది. ఆ వ్యాపారం అనేది డెవలప్ అవ్వడం వలన ఒక ఉపాధి లాగా దొరుకుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ప్రజలు ఆశగా ఉన్నారు. కావున ఇక్కడే ఏదైతే కళాశాలలు ఉన్నాయో వెటనరీ కానీ మెడికల్ కళాశాలలు కానీ ఉన్నాయో వాటిని ఇక్కడే ప్రారంభించాలని మేము కోరుతా ఉన్నాం. నిప్పుకనిక ఛానల్ వారికి నమస్కారం. ఈ కొడంగల్ పరిస్థితి తీసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం ఇది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఎంతో అభిమానంతో ఉన్నారు. ఆయన అంటే చాలా ఇష్టపడేటటువంటి యువత కానీ సాధారణమైనటువంటి ప్రజలు కూడా చాలామంది ఉన్నారు. ఆ అభిమానమే లేకపోతే ఆయన ఈరోజు సీఎం అయ్యేది కాదు. ఆ తర్వాత తను ఎవరో తెలియదు కొడంగల్ ప్రాంతానికి 2009లో. అసలు ఈ ప్రాంతంలో అతను ఎవరో తెలియనటువంటి వ్యక్తి కొడంగల్కి వస్తే కడుపులో పెట్టుకుని 2 సార్లు గెలిపిస్తే 2 సార్లు తను 10 ఏళ్ల కాలంలో కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అటు పోతే 3వసారి ఆయనను ఓడించడంతో ఆయన అటు మల్కాజ్గిరి ఎంపీగా వెళ్ళడం జరిగింది. 4వసారి ఇక్కడ మళ్ళీ వస్తే సీఎం అవుతాడు అనేటటువంటి ఉద్దేశంతో సీఎం అయితే గనుక ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి సంకల్పంతో ప్రజలు ఓట్లేసి నమ్మకంగా గెలిపించుకున్నారు. ముఖ్యమంత్రి కావాలి, ఈ కొడంగల్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్రానికి నాయకత్వం వహిస్తే ఎంతకంటే ఎక్కువ ఏముంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆశపడి గెలిపించినటువంటి తరుణంలో 2 ఏళ్ల పాలనలో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని తీసుకుంటే 2 ఏళ్ల పాటు ఎల్లయ్య గొంగడి వేసింత ఉన్నది అనేటటువంటిది కనబడతా ఉన్నది. తాను 2009 నుంచి
18 వరకు కొనసాగినటువంటి 10 ఏళ్ల కాలంలో కూడా ఏం జరిగిందంటే రోడ్డు వెడల్పులు కావచ్చు, రోడ్డు సౌకర్యం మాత్రమే చేసిర్రు. ఇప్పుడు కూడా సీఎం అయినాక కూడా అదే జరుగుతూ ఉంది. కొడంగల్ డెవలప్మెంట్ కావాలి, లేదంటే ప్రాంతం డెవలప్మెంట్ కావాలి అంటే రోడ్డు వెడల్పులు మాత్రమే కాదనేటటువంటి విషయాన్ని ఆయన గుర్తించాలి. మూడో పాయింట్ ఏంటంటే తను ముఖ్యమంత్రి అయితే విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుంది, అనేక రకాల సౌలభ్యాలు ఇక్కడ కలిగిస్తానని అనేక మార్లు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి ఎలక్షన్లో కూడా తాను ఎన్నికల ప్రచారంలో కావచ్చు, ఎన్నికల అనంతరం జరిగినటువంటి పరిణామాల్లో జరిగిన సమావేశాల్లో కూడా అనేక రకాల వాగ్దానాలు ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి నెరవేరలేదనేది ఇక్కడ కొడంగల్ ప్రజల బాధ. ఈ బాధ అనేది మరి అధికార పార్టీ నాయకుల లోపల ఉందా, లేకపోతే ప్రతిపక్ష నాయకుల లోపల ఉందా, సాధారణ ప్రజల లోపల ఉందా బాధ అంటే ఈవెన్ సాధారణ ప్రజలు మొదలుకొని అధికార పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉన్నటువంటి, తిరుపతి రెడ్డికి దగ్గరగా ఉన్నటువంటి నాయకుల లోపల కూడా అసంతృప్తి ఉంది. దీన్ని బయటకు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆ నాయకులకు దగ్గరగా ఉన్నారు. మేము ఏ విధంగా చెప్పగలుగుతామో, మేము చెప్పగలిగితే కనుక మా పైన మన దురభిమానం ఏర్పడుతుందేమో, మా పైన కొంత వ్యత్యాసం కనబడుతుందేమో వారికి అని చెప్పి అట్లే లోపల కుములుతున్నారు వాళ్ళు తప్ప. సందర్భం వచ్చినప్పుడు ఈ కేడీపీ ఉద్యమం కనుక బలోపేతం అయితే, కేడీపీ కనుక ఒక విజృంభిస్తే కనుక వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది నగ్న సత్యం. ఇది దీంట్లో ఎలాంటి దాపరికలు లేవు. ప్రతి ఒక్కరు కూడా కొడంగల్ అభివృద్ధి కోరుకుంటున్నారు సార్. కొడంగల్లో భూసేకరణ చేసిరు. ఇక్కడ అప్పైపల్లిలో కావచ్చు, లగచర్లలో ఇంకా కొనసాగుతూ ఉన్నది. మరి భూసేకరణ అప్పైపల్లిలో చేసినప్పుడు అక్కడ మెటీరియల్ వచ్చింది సార్. మెడికల్ కాలేజ్ ఇక్కడే కట్టిస్తాము అని చెప్పి మెటీరియల్ వచ్చింది. తాత్కాలికంగా ఎంతో కొంత చిన్నపాటిగా పనులు స్టార్ట్ చేసిన టైంలో మరి ఎందుకు ఆపాల్సి వచ్చిందో దీనిపైన స్పష్టతను ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఇక్కడ అప్పాయిపల్లిలో పాత కొడంగల్లో సమీకృత గురుకులాల భవనాలు, ఇంటిగ్రేటెడ్ కళాశాల భవనాలు అన్ని కూడా ఇదే ప్లేస్ లో కట్టిస్తానని చెప్పి గురుకుల భవనాలు అన్నింటి కూడా శంకుస్థాపనలు చేశారు, పనులు స్టార్ట్ చేశారు. అక్కడ కూడా మెటీరియల్ వచ్చింది. మెటీరియల్ వచ్చిన తర్వాత ఈ ప్రాంతం మనం కాదని ఎట్లా చెప్తారు? ముఖ్యమంత్రి గారు దీనిపైన స్పష్టత ఇవ్వాలి. ఇప్పటికి కూడా నిన్న తిరుపతి రెడ్డి గారిని కలిస్తే ఆయన కొంత దురుసుతనము, అహంకార భావం కనబడింది. ఇది స్పష్టంగా చెప్తున్నాం. దీంట్లో ఎలాంటి భయాందోళనలు ఎవరికి లేవు. ఎందుకంటే ఈ ప్రాంత బిడ్డలము, ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకుంటున్నాము. రేపటి తరం బాగుపడాలి, రేపటి తరానికి విద్యా వ్యవస్థ అందాలి. గత స్వాతంత్రము రాకముందు ఈ ప్రాంతంలో గుల్బర్గా తాలూకా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో కోర్టు ఏర్పడింది సార్. న్యాయమూర్తుల కోర్టు ఏర్పడింది. అంతకుముందే తహసీల్దార్ ఆఫీస్ ఏర్పడింది. గొప్ప విషయం. ఉమ్మడి పాలమూరులో ఇంటర్మీడియట్ కళాశాల, ఏకైక కళాశాల మొట్టమొదటిగా కొడంగల్లో ఏర్పడింది. వొకేషనల్ కళాశాల కొడంగల్లో ఏర్పడింది. దీనిపైన చాలా మంది ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ఈ ప్రాంతం గురించి చెప్తా ఉంటే మేము ఎక్కడ ఉన్నాం ఇప్పుడు అనేటటువంటి అపోహ కళ్ళ ముందర కనబడుతూ ఉన్నది. కనీసం ఈ అపోహ ముఖ్యమంత్రి అయితే కూడా తీరతలేదనేటటువంటి ఆవేదన ఉన్నది ప్రజల లోపల. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ కొడంగల్ పైన మీరు 2 నాలుకల ధోరణి కంటే 4 నాలుకల ధోరణి కనబడుతుంది, స్పష్టంగా కనబడుతుంది. కనీసం 2 నాలుకల ధోరణి ఉంటేనన్నా ఏమైనా అవుతుంది, కానీ 4 నాలుకల ధోరణి కనబడతా ఉన్నది. నేను ఎందుకు చెప్తా ఉన్నాం ఈ మాట అంటే ఈ సమయానికి ఒక మాట మాట్లాడుతున్నారు, ఈ ప్రాంతంలో ఇది కడతామంటున్నారు, మళ్ళా నెలకు 2 నెలలకు మళ్ళీ అది ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నది. ఆ లగచర్లలో డెవలప్మెంట్ చేయడానికి కారణం ఏంది? అక్కడ లాఠీ చార్జ్ జరగడమే ఉద్దేశమా, లేకపోతే అక్కడ ప్రజలు చైతన్యం ఉన్నదని అర్థమైందా మీకు? లేకపోతే ఆ ప్రాంతం ఎందుకు కోరుకుంటున్నారు? కొడంగల్ ఎందుకు ఎడారిగా మారాలని కోరుకుంటున్నారు? కొడంగల్ అనేటటువంటి పేరుతోటి ఈరోజు మీరు రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్నారు సార్. దాన్ని మర్చిపోరు. కొడంగల్ ప్రజలు అమాయకులు కాదనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి. ఇక్కడ కొడంగల్ ప్రజలు తెలివివంతులు, జ్ఞానవంతులు, సందర్భానుసారంగా గుణపాఠం చెప్తారనేటువంటి విషయాన్ని మీరు గుర్తించుకోవాలి. సందర్భానుసారంగా మీకు తగినటువంటి పాఠం చెప్తారనేటువంటి విషయాన్ని గుర్తించుకోవాలి. కోడంగల్లు ఇక్కడ గుల్బర్గా దగ్గరనే ఉంటుంది, ఇక్కడ చించోలి దగ్గరనే ఉంటుంది, ఇటు పక్క పోతే రాయచూరు దగ్గరనే ఉంటుంది, ఇటు తూర్పు సైడ్ పోతే హైదరాబాద్ దగ్గరనే ఉంటుంది. ఇక్కడ 4-5 రకాల రవాణా సౌకర్యం ఉన్నటువంటి కోడంగల్ అభివృద్ధి కాకపోవడానికి కారణం ఏంది? గత పాలకుల నిర్లక్ష్యం అని నువ్వు పలుమార్లు చెప్పినావు. మరి పలుమార్లు గత పాలకుల నిర్లక్ష్యం అన్నావు. 2009 నుంచి ఇప్పటిదాకా నీ చేతిలో కొడంగల్లో పెడితే కొడంగల్కి ఏమి ఉద్ధరిస్తా ఉన్నావు? రేపు కొడంగల్ కాన్స్టిట్యున్సీ 2 కాన్స్టిట్యున్సీలుగా డివైడ్ అవుతుంది. 2 కాన్స్టిట్యున్సీలు డివైడ్ అయితే కోస్గినికి నేను వెళ్ళిపోవచ్చు అనేటటువంటి భ్రమ మీ లోపల ఉన్నది, లేదంటే అలాంటి ధీమ మీ లోపల ఉన్నది అనేటటువంటి విషయాన్ని కొడంగల్ సాధారణ ప్రజలు కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ గుర్తిస్తూ ఉన్నారు సార్. ఇదని మీకు బహిరంగంగా చెప్పకపోవచ్చు, మేము బహిరంగంగా చెప్తా ఉన్నాం. కాబట్టి మీరు కోస్గి ఆ ప్రాంతం ఎంత ముఖ్యమో అంతకంటే మీరు కొడంగల్ అనేటటువంటి పేరు లేకపోతే ఈరోజు మీరు లేరు సార్. ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. వాళ్ళ సోదరులు తిరుపతి రెడ్డి గారు కూడా గుర్తించాలి. ఈ సమాజాన్ని చైతన్యం చేస్తాం. ఈ కేడీపీ అనేది ఒక పార్టీకో లేకపోతే ఒక మతానికో ఒక కులానికో కాదు. అన్ని రకాల ఉద్యోగులను, నిరుద్యోగులను, విద్యావంతులను, సాధారణ ప్రజలను, అన్ని రకాల మహిళలను కలుపుకొని రేపున ఇది మరో తెలంగాణ ఉద్యమంగా మారుతుంది.
కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా ఈ జరిగేటటువంటి పోరాటంలో మేము ప్రభుత్వానికి ఆటంకం కలిగించడమో లేదంటే ఆస్తి నష్టము ప్రాణ నష్టము జరిగేటటువంటి అవకాశాలు లేవు. మేము శాంతియుతంగానే ముఖ్యమంత్రి గారు దిగి వచ్చేదాకా ఈ కొడంగల్లో వెటర్నరీ కళాశాల తర్వాత సమీకృత గురుకుల భవనాలే కాకుండా ఇంకా అనేక రకమైన కాలేజీలు రావాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి. స్వాతంత్రానికి ముందు కంటే నుంచి కూడా ఈ ప్రాంతంలో ఎంతో కొంత పేరున్నటువంటి కొడంగల్లు, ఈ కొడంగల్లు ఎంతో కొంత గొప్పగా ఉన్నటువంటి తరుణంలో అక్కడ తాండూరు కానీ పరిగి కానీ కోజి కానీ వీటి పేర్లు ప్రచారంలో లేనటువంటి కొడంగల్ ప్రచారంలో ఉన్నటువంటి తరుణంలో మరి ఇప్పుడు ఏమైంది, ఎందుకు వెనుకబాటుకు? మరి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కొడంగల్ అణిచివేసిరన్నావు. 2009లో రాగానే కోటలు బద్దలు చేస్తున్నావు. మరి కొడంగల్ కోటలు అయితే అట్లనే ఉన్నాయా? మా కొడంగల్ కోటలతో ఏం సంబంధం లేదు. బద్దలు చేస్తావా ఏం చేస్తావు మీ ఇష్టం. 2014లో ఏం చేసినావు? కుప్పం చేస్తున్నావు. ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ ఉన్నటువంటి కుప్పం ఏ విధంగా అభివృద్ధి అయిందో ఇక్కడ అట్లా అదే విధంగా అభివృద్ధి చేస్తున్నావు. అదే తరుణంలో కొడంగల్లో సిమెంట్ ఫ్యాక్టరీలు పెడతానన్నావు, సాగునీరు తీసుకొస్తానన్నావు. మరి 2014లో చేయలేకపోయినావు, 2018 అనంతరం 23 వరకు చేయలేకపోయినావు. ఇప్పుడు 2025లో మీరు ముఖ్యమంత్రి అయ్యారు సార్. కనీసం మీరు 10 ఏళ్ల క్రితం వాగ్దానం ఇచ్చినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ రాలేదు, సాగునీరు రాలేదు. మరి ఇలాంటి పరిశ్రమలు రాకపోతే మీరు ముఖ్యమంత్రి ఎందుకు కొనసాగుతున్నారో అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ కొడంగల్ బిడ్డల శాపము, ఈ కొడంగల్ బిడ్డల ఆకలి ఆవేదన అనేది మీకు శాపంగా మారుతాయి. కాబట్టి ఇప్పటికి కూడా కొడంగల్ బిడ్డల డెవలప్మెంట్ కోరుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. ఈరోజు మిత్రులారా, నిజాంల కాలంలో ఏదైతే ఈ కొడంగల్ ఈ ప్రాంతం అంతా కూడా నిజాంల కాలంలో గుల్బర్గా, మిత్రుడు అన్నట్టు గుల్బర్గా రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి 8 జిల్లాలు, మహారాష్ట్రలో ఉన్న 4 జిల్లాలు, కర్ణాటకలో ఉన్నటువంటి అన్నీ కలిపి నిజాం పరిపాలనలో కొనసాగినటువంటి ఈ కొడంగల్ ప్రాంతం ముఖ్యంగా ఇక్కడ ఎందుకంటే మేము ఎందుకు చెప్తున్నామంటే అన్ని భాషలు కలిగినటువంటి ఈ ప్రాంతం. అందుకే మన అమర్ అనేటటువంటి కవి రాసిన పాట గుర్తొస్తుంది ఈ సందర్భంగా. పాడరా పాడరా మన పాట జన తెలంగాణమని ప్రతి నోట, జన తెలంగాణమని ప్రతి నోట, కృష్ణ గోదావరులు కుడి ఎడమ పారగా గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా, కృష్ణ గోదావరులు కుడి ఎడమ పారగా గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా, త్రిలింగాల నేల తెలంగాణరా, త్రిలింగాల నేల తెలంగాణరా, అరే భరతమాత నుదిట సింధూరమై, అరే పాడరా పాడరా మన పాట జన తెలంగాణమని ప్రతి నోట, అరే తెలుగు ఉర్దూలు బహుభాష సంపదలు కన్నడ మరాఠీ కలగలిసే యాసలు, తెలుగు ఉర్దూలు బహుభాష సంపదలు కన్నడ మరాఠీ కలగలిసే యాసలు. ఈ ప్రాంతంలో తెలుగు ఉర్దూలు కన్నడ మరాఠీ కలిసినటువంటి ప్రాంతం. ఎందుకంటే తాండూరుకు దగ్గరలో ఉన్నటువంటి మహారాష్ట్ర, ఈ కొడంగల్కు దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క గుల్బర్గా చేయడం అలాంటిది. కాబట్టి ఈ ప్రాంతం అన్ని భాషలు కలిగినటువంటి ప్రాంతము, ఈ ప్రాంతము అన్ని కుల మతాలకు కలిసినటువంటి ప్రాంతము. అందుకే ఈరోజు ఏమంటున్నాం, మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో జై బోలో తెలంగాణ ఘనగర్జనల జడివానా అని పాట రాసిరు. ఈరోజు ఏమంటున్నాం, జై బోలో కొడంగల్లు జనగర్జనల జడివానా, లాటీలురిసిన ఓహో తూటాలు ఇరిసిన ఓహో అన్నట్టు ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే పాటలు పాడి తెలంగాణ కోసం పోరాటం చేసిరో, ఈరోజు మళ్ళీ ఒక పోరాటానికి మరో ఉద్యమానికి సిద్ధంగా ఉన్నాము. ముఖ్యమంత్రి గారు, మీరు మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే, శంకుస్థాపన చేసినటువంటి ఈరోజు కళాశాలలు ఇక్కడ నిర్మించకపోతే మరొక పెద్ద ఉద్యమానికి మేమంతా కూడా సిద్ధమై ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.